ఈ వీడియో కనుక న్యూ బోర్న్ మామ్స్ చూసినా లేదా ప్రెజెంట్ ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్న వాళ్ళు చూసినా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇది ఒక అవేర్నెస్ వీడియో. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 ఎవరైనా చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. పార్ట్ 1 లో చెప్పినట్టుగా బ్రెస్ట్ సైడ్ లో చిన్న లంప్ అనేది ఫామ్ అయింది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను నేను. నాకైతే ఫస్ట్ నుంచి కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది లేదండి కంప్లీట్ గా. సో నేను ఏం తిన్నా కూడా నాకు మిల్క్ రాలేదు. ఇంకా పౌడర్ మిల్క్ ఇచ్చేదాన్ని పాపకి లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా. ఇంకా మనం ఏం చేసినా పాలు రాలేదు కదా అని చెప్పి వదిలేశాను. అదే నేను చేసిన తప్పు. ఇంకా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చెప్పారంటే సర్జరీ చేయాలని చెప్పారు. ఇంకా లంప్ విషయానికి వస్తే మిల్క్ ఎవరికి రాకుండా అయితే ఉండవంటండి. మిల్క్ ఎంతో కొంత ఉంటాయంట బ్రెస్ట్ లో ఆఫ్టర్ డెలివరీ తర్వాత. ఒకవేళ మనకు మిల్క్ రాలేదనుకున్నప్పుడు బ్రెస్ట్ పంప్ తో మిల్క్ తీసేయాలన్నారు డాక్టర్ గారు. ఇంకా ఎవరు చెప్పలేదండి, సో నేను ఆ పని చేయలేదు. మీకు ఎవరికైనా ఇలా జరిగితే ఖచ్చితంగా బ్రెస్ట్ పంప్ కొనుక్కోండి, లేదంటే ఇలా పాలు గడ్డలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఆఫ్టర్ సర్జరీ తర్వాత 1 వీక్ ఉన్నానండి హాస్పిటల్లో. పాపని చూడకుండా నరకం చూశాను అసలు. ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను పడిన బాధ మీరు పడకూడదని చేశానండి.